హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము తెలుగుకి సంబంధించిన సెమ్ 3 యొక్క సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అసలు ఎలా చదువుకోవాలి, ఏమేమి చదువుకోవాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, చాలామంది టెన్షన్ పడుతున్నారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో డెడికేట్ అనమాట. సో సెమ్ 3 ఏ స్ట్రీమ్ అయినా కానివ్వండి, మా బీకామ్, బీఎస్సీ, బీబీఏ, ఈ వీడియో అనేది కామన్ సబ్జెక్ట్ అనమాట. ఓకేనా? సో మీ సిలబస్లో వచ్చేసరికి పద్య భాగం అంటే ప్రాచీన పద్య భాగంలో 3 లెసన్లు, ఆధునికంలో 3 లెసన్లు అండ్ అలంకారాలు అనేది మీకు ఉంటాయి. సో ఏంటి ఆ లెసన్లు అనేది మీరు స్క్రీన్ మీద చూసి ఉంటున్నారు. ఫస్ట్ మీరు సిలబస్కి ముందు సిలబస్ మోడల్ పేపర్ ఎలా ఉంటుంది, అసలు పార్ట్ ఏలో ఫస్ట్ క్వశ్చన్ మీకు ప్రాచీన కవిత్వాల నుంచి 3 లెసన్లు ఉన్నాయి కదా, ధర్మజుని వాక్చాతుర్యం, విభీషణ శరణాగతి, గుణనిధి కథ. ఈ 3 లెసన్ల నుంచి ఏదైనా ఒక లెసన్ నుంచి ఒక సందర్భ సహిత వాక్యాలు అనేది ఇస్తారు. సేమ్ మీరు ఫస్ట్ ఇయర్లో ఎలా నేర్చుకున్నారు సందర్భ సహిత వాక్యాలు, సేమ్ అలాగే ఈ 3 లెసన్ల నుంచి ఏదైనా ఒక లెసన్ నుంచి సందర్భ సహిత వాక్యాలు ఫస్ట్ క్వశ్చన్లో మీ క్వశ్చన్ పేపర్లో అడుగుతారు. సెకండ్ క్వశ్చన్లో కూడా ఈ 3 లెసన్ల నుంచి ఏదైనా ఒక లెసన్ నుంచి సందర్భ సహిత వాక్యాలు అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్లో ధర్మజుని వాక్చాతుర్యం నుంచి అడిగితే సెకండ్ క్వశ్చన్లో గుణనిధి కథ నుంచి అయినా, విభీషణ శరణాగతం నుంచి అయినా అడగొచ్చు. అది ప్యూర్లీ వాళ్ళ ఇష్టం. సో మీరు పార్ట్ ఏలో మొత్తం 4 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి, ఒక్కొక్కటి 5 మార్కులు. 5 మార్కులకి గాను మీరు 1.5 పేజ్ సందర్భ సహిత వాక్యం, లేదంటే మినిమం 1 సైడ్ ఆఫ్ ది పేజ్ కంపల్సరీగా రాయాలి. థర్డ్ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఆధునికంలో 3 లెసన్లు ఉన్నాయి కదా, రైతు ప్రశస్తి, గురుదక్షిణ, గుడిసెలు కాలిపోతున్నాయి. ఈ 3 లెసన్లకేని ఏదైనా ఒక లెసన్లకేని ఒక సందర్భ సహిత వాక్యాలు థర్డ్ క్వశ్చన్లో అడుగుతాడు. కంపల్సరీ ఇదే ఫార్మాట్ ఉంటుంది. మీరు సందర్భ సహిత వాక్యాలు 6 లెసన్ల నుంచి నేర్చుకుంటే పార్ట్ ఏ 20 మార్కులు మీ చేతిలో ఉంటాయి. ఓకేనా? సో థర్డ్ క్వశ్చన్ ఎలా అయితే ఆధునిక కవిత్వం నుంచి అడిగాడో, ఫోర్త్ క్వశ్చన్ కూడా ఆధునిక కవిత్వం నుంచే అడుగుతాడు. ఓకే? సో ఫిఫ్త్ క్వశ్చన్ కవి పరిచయం అడగొచ్చు. అంటే మనకు ఏవైతే ఉన్న లెసన్ ధర్మజుని వాక్చాతుర్యం కానీ, గుణనిధి కథ కానీ, రైతు ప్రశస్తి కానీ, ఉన్న 6 లెసన్లలో 6 కవులలో ఏదైనా ఒక కవి గురించి అడుగుతాడు. ఆ కవి గురించి మీరు గొప్పగా రాయాలి. ఆయన ఎప్పుడు పుట్టిండు, ఎప్పుడు చనిపోయారు, ఏమేమి కథలు రాశారు, అతని రచనలు ఏవి, ఏమేమి బిరుదులు ఉన్నాయి, అసలు ఆయన గొప్పతనం ఏంటి అనేది రాయాలి. ఇది ఒక 5 మార్క్స్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ అనేది ఉంది. 5th క్వశ్చన్లో అదే అడుగుతాడు. 6th క్వశ్చన్లో ఏదైనా ఒక షార్ట్ క్వశ్చన్ అడుగుతాడు. ఉన్న 6 లెసన్ల నుంచి ఏదైనా ఒక లెసన్ నుంచి షార్ట్ క్వశ్చన్ అడిగేస్తాడు 6th క్వశ్చన్లో. సో ఇది పార్ట్ ఏ. పార్ట్ ఏలో మీరు ఏవైనా 4 నేర్చుకోండి. ఓకే? పార్ట్ బిలో 7th క్వశ్చన్ పద్యాలు వస్తాయి, ప్రతిపదార్థాలు రాయాలి. అవునా? సో ధర్మజుని వాక్చాతుర్యం నుంచి, గుణనిధి నుంచి అడుగుతాడు. 8th క్వశ్చన్ ప్రాచీన కవిత్వం నుంచి 2 ఎస్ఏలు అడుగుతాడు. 9th క్వశ్చన్ ఆధునిక కవిత్వం నుంచి 2 ఎస్ఏ క్వశ్చన్లు అడుగుతాడు, ఏదైనా ఒకటి రాయొచ్చు. 10th క్వశ్చన్లో అలంకారాలు అడుగుతాడు. అలంకారంలో మీకు శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు ఉంటాయి. సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఏవైతే చూపిస్తున్నానో అవన్నీ మీకు ఇంపార్టెంట్ సందర్భ సహిత వాక్యాలు అనమాట. అంటే పార్ట్ ఏలో ఎవరైతే సందర్భ సహిత వాక్యాలు నేర్చుకుంటున్నారో, సో నా టిప్ ఏం చెప్తున్నానంటే, పార్ట్ ఏలో మీరు 4 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి కదరా. సో 4 క్వశ్చన్లో కవి పరిచయం అనేది ప్యూర్లీ ఆప్షనల్ అనమాట. అంటే మీరు ఓన్గా రాసేయచ్చు, ఏ కవి గురించి అయినా గొప్పగా రాసేసేయచ్చు. ఓకేనా? అండ్ షార్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి మీరు ఎట్లాగో లాంగ్ క్వశ్చన్ నేర్చుకుంటారు కాబట్టి ఆ ఒక్క లెసన్ మీద కొంచెం మీకు అవగాహన అనేది ఉంటుంది. సో ఇక్కడ నేర్చుకోవడం అంటే ఏంటి, లెసన్లు ఆన్సర్లు నేర్చుకోవడం అంటే ఏంటి, జస్ట్ మీరు సమ్మరీలు నేర్చుకోవాలి. క్వశ్చన్ ఏదైనా ఇవ్వనివ్వండి, అది ఒకవేళ ధర్మజుని వాక్చాతుర్యం నుంచి వచ్చిందనుకో సమ్మరీ రాయాలి అంతే. గుణనిధి కథ నుంచి వచ్చిందనుకో సమ్మరీయే రాయాలి. రైతు ప్రశస్తి, గురు దక్షిణ, ఏ లెసన్ నుంచి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు రాయాల్సింది మాత్రం సమ్మరీయే. ఏ క్వశ్చన్కైనా కూడా ఒకటే ఆన్సర్. ఓకేనా? సో ఇంకొకటి, మీరు ఈ తెలుగుది ఏదైతే ఉందో సబ్జెక్టు ఆన్సర్లు మీరు ఓన్గా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గుణనిధి కథ ఎలా ఉంది, ఫస్ట్ ఆ కథ మొత్తం మనం వింటాం, లెసన్ మొత్తం చదువుతాం. ఓకే, ఈ స్టోరీ ఇలా ఉందనేసి ఆ స్టోరీ ఎవరు రచించినారో కవి గురించి కొంచెం నేర్చుకొని, ఇలా ఇలా జరిగిందంట, ఇక్కడ ఇది అయ్యింది, ఇక్కడ ఈ శివుడి గురించి ఇలా చెప్పినారు అనేసి మీరు ఓన్గా రాసేసేయాలి. బుక్లో ఉన్నట్టు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు ఏవైతే ఉన్నాయో
నేను సజెషన్ ఇవ్వాల్సింది ఏంటంటే శబ్దాలంకారాలు నేర్చుకోండి. అవి ఈజీగా ఉంటాయి, అర్థాలంకారాలు ఎక్కువగా ఉంటాయి, అంటే చాలా కంపారిటివ్లీ ఎక్కువ ఉంటాయి, శబ్దాలంకారాలు తక్కువ ఉంటాయి. కాబట్టి శబ్దాలంకారాలు నేర్చుకోండి కంపల్సరీగా. ఇవన్నీ నేను ఏదైతే టిప్స్ చెప్పినా ఇవన్నీ ఫాలో అయితే మీరు O గ్రేడ్ కంపల్సరీగా తెచ్చుకుంటారు తెలుగులో. ఓకేనా? సో ఇది ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా? సో సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ సో మచ్ మా.